సో మీలో ఎంతమందికి ఇంగ్లీష్ గ్రామర్ మీద పట్టు ఉన్నది? అంటే ఇంతవరకు మేము గ్రామర్ చదివాము అలాగే. సార్ మీ సార్ ఓకే, గుడ్ గుడ్. మీకు ఎంతవరకు చెప్పారు? గ్రామటికల్ క్లాసెస్ చెప్పారా లేకపోతే బేసిక్ లెసన్? బేసిక్స్ సార్. బేసిక్స్ ఏం చెప్పారు? అప్ టు నౌన్, ప్రొనౌన్, హౌ టు రైట్ ఎ లెటర్, పార్ట్స్ ఆఫ్ ఓకే, టైప్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మాత్రమే మీకు ఇంట్రడక్షన్ క్లాసెస్ అనేవి నడుస్తుంటాయి. మేబీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయినాక మిగతా క్లాస్ ఏవి నడట్లేదు అంతే. ఎందుకంటే మీ వరకు అంటారు ఉంటుంది, అంతకు మించి మేబీ చెప్పకపోవచ్చు. సో విషయం ఏంటి అని అంటే సైనిక్, నవోదయ, మిలిటరీ 3 స్కూల్ కోచింగ్ కూడా లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది లాంగ్వేజ్ ని నెగ్లెక్ట్ చేస్తారు. సో లాంగ్వేజ్ నెగ్లెక్ట్ చేస్తే మీకు అక్కడ స్కోరింగ్ అనేది పూర్తిగా రాదు. సో ఇప్పుడు మనం లాంగ్వేజ్ మీద ఫుల్ ప్లెజ్ డిస్కషన్ చేసుకుందాం. సో లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్క్స్ కవర్ చేస్తారు ఈచ్ ఎగ్జామ్ లో, అదే విధంగా మీకు టూ డివైస్ ఎవరో పక్క పక్కన పెట్టి వింటున్నారు చూడండి. టూ డివైస్ ఒకళ్ళు మ్యూట్ లో పెట్టి ఒకళ్ళు కొంచెం సౌండ్ తగ్గించుకోండి బ్రో. హరికేశవ్ రెడ్డి మ్యూట్ పెట్టు, నేను పిలిచేటప్పుడు మాట్లాడతాను. అంటిల్ దెన్ మ్యూట్ లో పెట్టు. ఓకే, సో యాక్చువల్లీ ఈ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుంది, ఎంత వరకు మనం కవర్ చేయాల్సి ఉంటుంది, మీకు ఉండే స్టాండర్డ్స్ ఇప్పటి వరకు ఏం కవర్ చేస్తుంటాయి, సో 2025 మ్యాపింగ్ ఎలా ఇచ్చారు, సో ఈ లాంగ్వేజ్ మీ భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో జనరల్గా ఈ ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ది ప్రైమ్ లాంగ్వేజ్. అంటే మన ప్రపంచం మొత్తం మాట్లాడే భాషల్లో అతి ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది అని అంటే ఇంగ్లీష్. అంటే ప్రతి దేశం కూడా ఇంగ్లీష్ అనేది కామన్ లాంగ్వేజ్ కింద ఉంటుంది అనమాట. అయితే ఇంగ్లీష్ అనేది ఎవరైతే ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళు ఈజీగా స్కోర్ చేయడానికి ఉంటుంది. అయితే ఒక ఇంగ్లీషే మనము సైన్స్ స్కూల్ ఎగ్జామ్స్ కానీ, మిలిటరీ స్కూల్లో కానీ, లేకపోతే నవోదయలో కానీ పెట్టుకోవడానికి ఉంటుందా, మిగతా ఉండదా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి మీకు నవోదయలో వచ్చేటప్పటికి మన లోకల్ లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు. అంటే లోకల్ లాంగ్వేజ్ అంటే మీరు ఏదైతే తెలుగు అంటుకుంటే తెలుగు లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు. కానీ మిగతా రెండిట్ల ఎగ్జామ్స్కి మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే పక్కా ఉండాలి. ఎందుకనంటే ఇంగ్లీష్ కంప్లీట్ గ్రామటికల్ పార్ట్ మీద వాడు వెళ్తాడు. సో నవోదయలో వచ్చేటప్పుడు వాళ్ళు కేవలం ఒక 4 ప్యాసేజీలు ఇస్తారు. ప్యాసేజీలు మనం చదవాలి. చదివి ఒక 20 క్వశ్చన్స్ ఇస్తారంట. అంటే ఈచ్ ప్యాసేజ్కి 5 క్వశ్చన్స్ ఇస్తారు. సో ప్రతి క్వశ్చన్ కూడా 1.25 మార్క్స్ క్యారీ చేస్తుంది. సో ఆ విధంగా మనం చదివి ఆన్సర్ చేస్తే అవి 25 మార్క్స్ వరకు క్యారీ చేయడానికి నవోదయలో అవకాశం ఉంటుంది. అంటే నవోదయలో మన తాలూకా రీడింగ్ ఎబిలిటీని మాత్రమే టెస్ట్ చేయగలరు వాళ్ళు. ఎందుకంటే అక్కడ మనం గ్రామటికల్గా చేయడానికి ఏమి ఉండదు. అలాగని మనం అక్కడ ఏదో చేస్తాం అనుకుంటే ఏమీ ఉండదు. జస్ట్ ఒక ప్యాసేజ్ ఇస్తారు, ప్యాసేజ్ని చదవాలి, ప్యాసేజ్ కింద 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5 క్వశ్చన్స్ కూడా మనం చేయాలన్నమాట. సో ఈ విధంగా నవోదయ వరకు ఉంటదన్నమాట. సో మిగతా 2 ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో అది సైనిక్ అవని, ఆర్ఎంఎస్ అవని. సో సైనిక్ విషయంలో అయితే 25 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇప్పుడు మీకు ఒక స్టాటిస్టిక్స్ టేబుల్ అనేది నేను మీకు చూపిస్తాను. ఇగోండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సిలబస్ అనేది చూడండి. ఇక్కడ నవోదయలోకి వచ్చేటప్పటికి 4 కాంపరెన్సివ్ ప్యాసేజీలు ఇస్తారు, 20 క్వశ్చన్స్ ఉంటాయి. 1.25 క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ క్యారీ చేస్తుంది. 1.25 మార్క్స్ అనేది ఒక క్వశ్చన్కి ఇస్తారనమాట. సో ఓవరాల్గా 25 మార్క్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే మనం జస్ట్ ప్యాసేజ్ చదవడం, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం, అంతే. అంతవరకే ఉంటుంది మన లిమిటేషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సైనిక్లో చూడండి. సైనిక్ కంప్లీట్ ఇంగ్లీష్ గ్రామటికల్ పార్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి 25 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. అంటే 25 × 2
50 మార్క్స్ అనమాట. ఇది కంప్లీట్ గ్రామర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఉంటుంది. దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీకు ఇప్పుడు ఏదైతే వచ్చినా కొంత భాగం అనేది వన్ ఆఫ్ ది పార్ట్ గా ఉంటది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మిలిటరీ స్కూల్స్ అంటే ఏవైతే మనం ఇప్పుడు ఆర్ఎంఎస్ స్కూల్స్ అనుకుంటున్నామో వాటినే మిలిటరీ స్కూల్స్ అంటాం అనమాట. సో మిలిటరీ స్కూల్స్ వచ్చేటప్పటికి మీకు 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్కి ఒక మార్క్ ఇస్తారు. సో 50 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట దీంట్లో. సో ఈ ఈ ఏవైతే ఈ మిలిటరీ స్కూల్ ఇది ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ సైనిక్ ప్యాటర్న్ లాగా ఉంటుంది. లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది, దాన్ని ఇష్యూ కాదు. సో సైనిక్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో మిలిటరీ స్కూల్ కూడా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. సో దానికి తగ్గట్టుగా మనం ప్రిపరేషన్ అనేది ప్రాపర్గా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మనం దేనికోసం ప్రిపేర్ అవుతున్నాం, మనం దాని మీద ఎంత అంటే ఆ సిలబస్ మీద మనకి ఎంత అవగాహన ఉంది అనే దాని మీద మనకి ఫస్ట్ అవగాహన ఉండాలన్నమాట. అప్పుడే మనం ఏం చేయాలనే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ రూట్ అనేది వెళ్ళాలనుకునేది మనకి తెలిస్తే ఎలా వెళ్ళాలనేది మనకి తర్వాత ఆలోచిస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సికింద్రాబాద్ నుండి బయలుదేరి ఒక ఢిల్లీ వెళ్ళాలి. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ అనేది నా రూట్. సో నేను అప్పుడు వెళ్ళే మార్గం ఏంటి, నేను ట్రైన్లో వెళ్ళొచ్చు, లేదంటే బస్సులో వెళ్ళొచ్చు, లేదనుకుంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చు. దిస్ ఈస్ ద వే ఆఫ్ కన్వేయన్స్. అంటే ఈ ఏదైతే మనము రూట్ ఉన్నదో మనం వే ఆఫ్ కన్వేయన్స్ అనేది తెలుస్తుంది అనమాట. అదే మీకు మార్గం తెలదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీ వెళ్ళాలి, మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీ అనేది కాదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు నువ్వు ఎలా వెళ్ళాలనేది మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి. సో అందుకు ఫస్ట్ థింగ్ మనం ఏం చదువుతున్నాం, మనం దేనికోసం ప్రిపేర్ అవుతున్నాం, దాంట్లో సిలబస్ ఏముంటుంది, ఆ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద అవగాహన కోసమే ఈ ఫస్ట్ ఒక 4 days సెషన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ థింగ్ మనం ఎప్పుడు కూడా సిలబస్ మన కళ్ళెదుట కనిపించేటట్లు ఉంటే మన సక్సెస్ అనేది మన వాకిట్లో ఉంటుంది. సో అందుకు సిలబస్ మీద కంప్లీట్ క్లాసెస్ అయితే మేము ఫస్ట్ ఇనీషియల్ డేస్లో ఉంటాయి. సిలబస్ మీద అవగాహనకి మీకు అన్ని డౌట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి మనకి కమింగ్ టు ద పాయింట్, సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ సిలబస్ అనేది కంప్లీట్ గా మేము అనలైజ్ చేసి ఏవైతే ఒక దగ్గర ఒక 23 టాపిక్స్ అనేది ఇంగ్లీష్ గ్రామర్ నుంచి ఇస్తారనమాట. సో దాన్ని మనం ఐడెంటిఫై చేసి 1 by 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనకి వొకాబులరీ. సో వొకాబులరీ వచ్చేటప్పటికి సైనిక్లో ఇస్తారు మనకి. ఇది ఏ విధంగా వొకాబులరీ క్వశ్చన్ ఇస్తారు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఒకే టైప్ ఆఫ్ వొకాబులరీ వర్డ్స్ ఇస్తాడు. అంటే ఎలా అంటే దాంట్లో ఒక చిన్నపాటి స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది అనమాట. అంటే ఆ స్పెల్లింగ్ మిస్టేక్ మనం ఐడెంటిఫై చేసి ఆ కరెక్ట్ వర్డ్ ఏదో మనం కనుక్కోవడం వన్ టైప్. రెండోది ఏంటి, సో వొకాబులరీ ఏదో ఒక సమ్ సెంటెన్స్ ఇది ఇచ్చి దానికి సంబంధించిన రిలేటెడ్ వొకాబులరీ ఫైండ్ అవుట్ చేయండి అని ఇస్తారు. సో ఈ విధంగా చూసుకుంటే దీంట్లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. సో ఆ విధంగా ఏ విధంగా అయినా వాళ్ళు అడగొచ్చు. అది మనం కమింగ్ టు ద క్లాసెస్ లో మనం డిస్కస్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ సెంటెన్స్. మీరు ఇంతవరకు సెంటెన్స్ మీకు జస్ట్ లైక్ మీ గ్రామటికల్ పార్ట్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వరకే వెళ్ళి ఉంటారు. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ అంటే ఏంటి, యాడ్జెక్టివ్ అంటే ఏంటి, ప్రిపోజిషన్ అంటే ఏంటి, కంజంక్షన్ అంటే ఏంటి. సో సో మీ లిమిట్ అనేది ఈ 8 ఐటమ్స్ చుట్టూ మాత్రమే తిరిగి ఉంటుంది. సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి అంటే ఇప్పుడు నేర్చుకునే లాంగ్వేజ్ మీ మీ ఎండ్ ఆఫ్ ది డేకి అంటే ఐ మీన్ ఈ సెషన్ అనేది ఎండ్ అయ్యే టైంకి ఇది ఏ విధంగా ఉంటుంది అని అంటే, సో అప్పటికల్లా మీరు ఏదైనా ఒక రైల్వే ఎగ్జామ్ కానీ ఒక ఎస్ఎస్సి ఎగ్జామ్ కానీ మీకు ఇస్తే ఇంగ్లీష్లో 25 out of 25 మార్క్స్ మీరు స్కోర్ చేసే స్థాయికి మీరు ఎదుగుతారు. అంటే ఇంత ప్రాపర్ ఇంత సిలబస్ మేము గెయిన్ చేయగలమా, లేకపోతే మేము కవర్ చేయగలమా అంటే వెరీ ఈజీగా కవర్ చేయొచ్చు. సో మీరు దాని గురించి వరి అవ్వాల్సిన పని అయితే లేదు. సో ఇది ఏ విధంగా కవర్ చేయాలనేది మనం కమింగ్ టు ద క్లాసెస్ లో డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ లో మనం చూసుకున్నట్లయితే అఫర్మేటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. అది ఆర్ఎంఎస్ అంటే మిలిటరీ స్కూల్స్ లో ఉంటది.
అదేవిధంగా టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఎన్ని టైప్స్, అన్ని రకాల టైప్స్ మీద సైనికులు అడుగుతుంటారు. సో ఇక్కడ నెగిటివ్, ఇంట్రాగేటివ్, ఎక్స్క్లమేటరీ అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సైనిక ఆర్ఎంఎస్ అనేది కాదు, అన్ని రకాల టైప్స్ ఆఫ్ సెంటెన్స్ కూడా మనం అవగాహన చేసుకున్నట్లయితే మనం ఈజీగా దాంట్లో వచ్చే మార్క్స్ ని మనం స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ టెన్సెస్ ఫార్మ్స్, థర్డ్ వన్. టెన్సెస్ ఫార్మ్స్ అంటే టెన్సెస్ గురించి మనకి సైనికులు అడుగుతారు. మనకి టెన్సెస్ జనరల్ గా టెన్సెస్ ఎన్ని ఉంటాయి? ఎన్ని టెన్సులు ఉంటాయి? 4, 4. 12. ఎస్, 12. వెరీ గుడ్. సో మనకి పాస్ట్, ప్రెజెంట్, పెర్ఫెక్ట్ అనేవి 3 రకాల టెన్సులు ఉంటాయి. దీంట్లో మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి. సింపుల్, కంటిన్యూస్, పెర్ఫెక్ట్ కంటిన్యూస్ అని. సో అవి ప్రతి కాలంలో కూడా వస్తాయి. అంటే పాస్ట్ లో వస్తాయి, ప్రెజెంట్ లో వస్తాయి, ఫ్యూచర్ లో వస్తాయి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ అనేది మనకి ఉంటదన్నమాట. సో ఈ టెన్సెస్ అనేది ఏ విధంగా ఫామ్ చేస్తాం అంటే ఈజ్ ఎక్కడ వాడతారు, వజ్ ఎక్కడ వాడతారు, నెక్స్ట్ హ్యావ్ ఎక్కడ వాడతారు, హ్యాజ్ ఎక్కడ వాడతారు, ఈ వాడేటప్పుడు ఎటువంటి హెల్పింగ్ వెర్బ్స్ వాడతారు. నెక్స్ట్ దీంట్లో కొన్నిసార్లు సబ్జెక్ట్ ఇస్తారు, కొన్నిసార్లు ఆబ్జెక్ట్ ఇవ్వరు. అలాంటి వర్డ్స్, అలాంటి సెంటెన్స్ ఏమంటారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్ ఏ వర్షన్, బట్ మనకి ఎంత అవసరమై ఉంటుందో దాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి సినోనియమ్స్. యాంటోనిమ్స్ అనేవి సైనిక్ ఆర్ఎంఎస్ లో ఇస్తారు. ఇది కామన్ గా ఉండే ఒక చిన్న క్వశ్చన్ అనమాట. ఇది ఏ విధంగా ఉంటది అంటే ఎవరైతే ఇప్పుడు క్వశ్చన్స్ అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, మీరు అకాడమిక్ స్టడీస్ చదువుకునేటప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ లో వొకాబులరీ రాసుకొని మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయగలరు అనమాట. అంటే మీరు ఏదైతే 5th క్లాస్ కంప్లీట్ అన్ని రకాల బుక్స్ మీద వొకాబులరీని మెయింటైన్ చేసుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇది ఎక్కడి నుంచో బయట నుంచి ఏమి ఇవ్వరు, ఏదో పెద్ద హార్డ్ వర్డ్స్ ఏమి ఇవ్వరు, బట్ మీరు చదువుతున్న దాంట్లో నుంచే మీకు ఏదో ఒక సినోనిమ్ ఇచ్చి, అంటే ఒక వర్డ్ ఇచ్చి దాంట్లో సినోనిమ్స్ ఏంటి అనేసి ఆప్షన్స్ లో ఇస్తారు. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సింగులర్ అండ్ ప్లూరల్స్. అంటే ఇవి సింగులర్ అండ్ ప్లూరల్స్ అనేవి కొన్ని రకాలు ఉంటాయి. సో దాన్ని మనం నేర్చుకోవాలి. ఇది బోత్ సైనిక్ అండ్ ఆర్ఎంఎస్ లో కూడా కవర్ చేస్తారు ఈ టాపిక్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ సెంటెన్స్ ఫార్మేషన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్స్. అంటే మన సెంటెన్స్ ని ఏ విధంగా ఫార్మ్ చేస్తాము. ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఆర్ఎంఎస్ లో ఉంటుంది, అదేవిధంగా సైనిక్ లో ఉంటుంది. సెంటెన్స్ ఫార్మేషన్ అంటే ఏంటి అని అంటే కొన్నిసార్లు ఇంటెలిజెన్స్ లో ఇచ్చేటట్లు ఒక ఒక సబ్జెక్టు అంటే ఐ మీన్ ఒక సబ్జెక్ట్ ఇస్తాడు, ఒక వెర్బ్ ఇస్తాడు, ఒక హెల్పింగ్ వెర్బ్ ఇస్తాడు, నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ ఇస్తాడు. ఇవన్నీ కూడా క్లమ్జీ మేనర్ లో ఇస్తాడు. క్లమ్జీ మేనర్ లో ఇచ్చి కింద ఆప్షన్స్ పెడతాడు. అంటే ప్రతి దీనికి 1, 2, 3, 4 అని పెడతాడు. కింద ఆప్షన్స్ పెడతాడు. ఆప్షన్స్ అనేవి లైన్ ఆఫ్ అలైన్మెంట్ లో పెడతాడు అనమాట. సో ఈ విధంగా మనం సెంటెన్స్ ఫార్మేషన్ అడగొచ్చు. అది ఇంటెలిజెన్స్ లో అడగొచ్చు, లేదనుకుంటే ఇంగ్లీష్ లో కూడా ఈ విధంగా అడగొచ్చు. లేదు అని అనిపించుకుంటే ఏదైనా ఒక ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చి మధ్యలో ఒక డాష్ పెట్టి ఆ ప్లేస్ లో ఏమొస్తుంది అంటే సెంటెన్స్ తాలూకా ఆ సెంటెన్స్ కి సంబంధించినటువంటి మనకు అక్కడ ఆ డాష్ కి సంబంధించినటువంటి హెల్పింగ్ వెర్బ్ కానీ యాడ్జెక్టివ్ కానీ ఏమొస్తుంది అనేది అడుగుతారు అనమాట. సో ఈ విధంగా సెంటెన్స్ ఫార్మేషన్ లో తీసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. దీంట్లో మనం వెళ్తున్న కమింగ్ క్లాసెస్ లో డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ రైమింగ్ వర్డ్స్ అంటే ఒకేలాంటి వర్డ్స్, అంటే ఒకే టైప్ ఆఫ్ వర్డ్స్ అనేవి కొన్ని మనం చూస్తుంటాం అనమాట. అంటే రీడు, నీడు అంటే సౌండ్ ఏదైతే ఒకే సౌండ్ తో ఎండ్ అవుతుందో అవన్నీ కూడాను రైమింగ్ వర్డ్స్ అంటుంటారు. సో ఈ రైమింగ్ వర్డ్స్ అనేవి మీరు రెగ్యులర్ గా వచ్చే అకాడమిక్ స్టడీలోనే ఉన్నవి మాక్సిమం ఇస్తుంటారు. సో మీరు వాటిని మీరు కవర్ చేసుకున్నట్లయితే ఈజీగా చేయొచ్చు. ప్యారలల్ గా మేము కూడా మీకు గైడ్ చేస్తుంటాం. మీకు ఏవి చదువుకోవాలనేది మీకు నోట్స్ అనేది ఇస్తుంటాం. సో దానికి తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వశ్చన్ ట్యాగ్ అనేది రైమింగ్ వర్డ్స్ అనేది ఓన్లీ సైనిక్ కవర్ చేస్తారు. అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్ అనేది కూడా ఓన్లీ సైనిక్ కవర్ చేసిన సిలబస్ అనమాట. సో క్వశ్చన్ ట్యాగ్ ఏంటి అని అంటే ఒక సెంటెన్స్ ఉంటుంది. సెంటెన్స్ బేస్ చేసుకొని మనం క్వశ్చన్ రెడీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో
అక్కడ ఉండే డైలమా సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం క్వశ్చన్స్ అనేవి కన్స్ట్రక్ట్స్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీఈజ్ ఏ టీచర్ ఈజెంట్ హీ అనేసి ఇలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి రానున్న రోజు క్లాసుల్లో మనం నేర్చుకోవచ్చు. సో ఇప్పటి వరకు చెప్పింది కొత్త సిలబస్. సో ఇప్పుడు మీకు పరిచయం ఉండే సిలబస్ ఏంటి? ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంటే ఇక్కడ చూడండి, నౌన్, కైండ్స్ ఆఫ్ నౌన్, కైండ్స్ ఆఫ్ నౌన్స్, ప్రొనౌన్, కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్, నెక్స్ట్ వెర్బ్, యాడ్వర్బ్, నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ నౌన్. అంటే ఇది యాజ్ పర్ సిలబస్ ప్రకారం ప్రిపేర్ చేసింది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉండే అన్ని రకాలు కూడా దీంట్లో మనం యాడ్ చేసాం. సో ఇక్కడ యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, కలెక్ట్ నౌన్స్, గ్రామర్, ఇంటర్జెక్షన్, కైండ్స్ ఆఫ్ నౌన్స్, ప్రొనౌన్స్ అండ్ ప్రిపోజిషన్ అండ్ వెబ్. సో ఇవన్నీ కూడాను ఒక 8 ఇవి ఉంటాయి అనమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోకి సంబంధించినటువంటి 8 భాగాలను కూడా వీళ్ళు యాడ్ చేశారు. సో అది బోత్ సైనిక్ అండ్ నవోదయలో కవర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పారాజెంబిల్డ్. పారాజెంబిల్డ్ అంటే కొన్నిసార్లు ఇది ఆర్ఎంఎస్లో ఇస్తారు. ఆర్ఎంఎస్ వరకు మాత్రమే కవర్ అవుతుంటుంది. ఒక సెంటెన్స్ ఇస్తారు, ఒక పారా అనేది జంబిల్ చేస్తారు. అక్కడికి మనం ఏ పారా సూటబుల్ అవుద్ది అనేది కింద ఉండే ఆప్షన్స్ని మనం ఒక లైన్ ఆఫ్ ఆర్డర్లో పెడుతూ అక్కడ లేదనుకుంటే కింద ఆప్షన్స్లు ఉండేవి మనం అక్కడ సెట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వీటిని పారాజంబుల్స్ అంటారు. పారాజంబుల్డ్ అనేది ఓన్లీ ఫర్ ఆర్ఎంఎస్ వరకు మాత్రమే ఉంటాయి. సో ఆర్డరింగ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ సెంటెన్స్ అంటే కొన్నిసార్లు వర్డ్స్ అనేవి రివర్స్లో ఇస్తుంటారు. సో వాటిని కూడా మనము ఒక ఆర్డర్లో పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సెంటెన్స్ ఫార్మేషన్ దీంట్లో కూడా ఆర్డరింగ్ ఆఫ్ వర్డ్స్ లాగా ఉంటుంది. సో దీంట్లో కూడా ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ వర్డ్స్, అక్కడ సెంటెన్స్లో వచ్చేటప్పటికి 2-3 సెంటెన్స్లు కలిపి ఒకలా ఇస్తారనమాట. అంటే ఒక యాక్షన్ ఏది ముందు జరిగితే ఏది నెక్స్ట్ జరుగుతుంది అనే దాని మీద అక్కడ క్వశ్చన్స్ అనేవి ఉంటుంటాయి. సో ఆ విధంగా మనకి సిలబస్ అక్కడ సెంటెన్స్ ఫార్మేషన్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు. ఇక్కడ నెంబర్ వచ్చేటప్పటికి ఇది సింగులర్ ప్లూరల్ నెంబర్స్. దీంట్లో మనకి ఏం డిఫరెంట్ ఉండదు. ఇక్కడ సింగులర్ ప్లూరల్ అని ఇచ్చేసాము. ఐడిమ్స్ అండ్ ఫ్రేజెస్ అనే కాన్సెప్ట్ అనేది కామన్గా ఉండే కాన్సెప్ట్. ఇది మనం లిటిల్ బిట్ నేర్చుకున్న తర్వాతే కానీ మనకు అర్థం కాదు. కొన్ని ఐడమ్స్, కొన్ని ఫ్రేజెస్ ఉంటాయి. అవి వాటిని మనం కంటెస్ట్ పెట్టేసి నేర్చుకోవాలి. ఇక్కడ మనం ఇనిషియల్ చేయాల్సిన కొన్ని వర్క్ ఏంటంటే, ఇక్కడ చూడండి ఓవరాల్ 23 కాన్సెప్ట్స్ ఇచ్చారు. 23 కాన్సెప్ట్స్లో వొకాబులరీ అవని, నెక్స్ట్ వచ్చేటప్పటికి సినోనియమ్స్ అవని, నెక్స్ట్ రైమింగ్ వర్డ్స్ అవని, మూడు కాన్సెప్ట్స్. నెక్స్ట్ వచ్చి ఐడమ్స్ అండ్ ఫ్రేజెస్, హార్మోనియమ్స్, నెక్స్ట్ జెండరు, నెక్స్ట్ కరెక్ట్ స్పెల్లింగ్, నెక్స్ట్ యాంటోనియమ్స్. సుమారుగా ఒక 8 టాపిక్ల వరకు కూడాను, అవుట్ ఆఫ్ 23 8 టాపిక్ల వరకు కూడాను మనం నేర్చుకోవాలన్నమాట. అంటే సినోనిమ్స్ మనం నేర్చుకోవాలి. జస్ట్ మనకు మన దగ్గర లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ని బేస్ చేసుకుని మనం నేర్చుకుంటుండాలి. యాంటోనిమ్స్ ఒక లిస్ట్ ఉంటుంది. నెక్స్ట్ హార్మోనియమ్స్ ఒక లిస్ట్ ఉంటుంది. రైమింగ్ వర్డ్స్ ఒక లిస్ట్ ఉంటుంది. ఏదైతే మన మెటీరియల్ ఉందో మెటీరియల్ బేస్ చేసుకుని మనం లెర్నింగ్ అనేది చేసుకుంటుండాలి. సో ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాం? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది తెలుసుకున్నాం. జంబిల్డ్ వర్డ్స్, ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇక్కడ హార్మోనియమ్స్ అనేది కూడా సేమ్ లైక్ ఒకే పదాలు ఉండి డిఫరెంట్ మీనింగ్ ఉండేవి ఉంటాయి అనమాట. సో ఒకే వర్డ్స్ ఉండి డిఫరెంట్ మీనింగ్స్ ఉండేవి. అలాంటి అన్నిటిని కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సార్ DEAR DEER సార్ డీర్ హార్మోనియమ్స్ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి జెండర్ వచ్చేటప్పటికి మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అనేసి ఉంటాయి. ఇవి కూడా మనం లిటిల్ బిట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రేమింగ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం అనేది మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్ లెసన్స్ అనమాట. సో మనం గ్రామటికల్ మీద మనం కొంత పట్టు ఉండేటప్పుడు క్వశ్చన్స్ అనేది మనం ఏ విధంగా ఫ్రేమ్ చేయాలనేది మనకు తెలుస్తుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే మొత్తం గ్రామర్ మీద మనకు పట్టు ఉంటే ఈ బ్లాంక్స్ ఏ విధంగా మనం ఫిల్ చేయాలనేది మనకు తెలుస్తుంది అనమాట ఈజీగా. సో నెక్స్ట్ ఎర్రర్ కరెక్షన్ అంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు. ఆ సెంటెన్స్లో ఎటువంటి ఎర్రర్స్ ఉన్నాయని అడుగుతాడు.
సో ఆ ఎర్రర్ని మనం కరెక్ట్ చేసినట్లయితే మనకు వచ్చిన మార్క్ అనేది వస్తుంది. సో ఇది కూడా ఈజీగా చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కరెక్ట్ స్పెల్లింగ్, కొన్ని స్పెల్లింగ్స్ ఇస్తాడు. దాంట్లో కరెక్ట్ ఏమనేది ఉన్నది అనే దాని మీద మనకి క్వశ్చన్ అడుగుతాడు. సో ఇది సైనిక RMS లో కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా కన్ఫ్యూజింగ్ వర్డ్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తాడు. అంటే ఒకే సిమిలర్ అంటే వొకాబులరీలో కూడా ఇది వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. ఒక వర్డ్ ఇస్తాడు, అంటే 4-5 రకాల వర్డ్స్ ఆప్షన్స్ లో ఇస్తాడు. దాంట్లో కరెక్ట్ వర్డ్ ఏది కనుక్కోండి అంటారు అనమాట. కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అంటారు దాన్ని. సో ఇది వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ వొకాబులరీ కూడా. సో నెక్స్ట్ కాంప్రహెన్సివ్ ప్యాసేజ్, నెక్స్ట్ కాంపోజిషన్. బోత్ కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ అండ్ కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ లో మీకు సేమ్ ఐ మీన్ ఒక పారా ఇచ్చేసి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. ఇది కామన్ గా ఉండేది. ఇది నవోదయలో 20 మార్క్స్ కవర్ చేస్తుంది. సైనిక్ వచ్చేటప్పటికి మీకు సమ్ టైమ్స్ 5 ఇస్తాడు. అంటే ఈ దిస్ బ్యాచ్ లో 3 మార్క్స్ అయినా ఇచ్చారు. సో 3 or 4 మార్క్స్ ఇలాగ ఇచ్చారు. చూద్దాం ఈ ఇయర్ బ్యాచ్ లో ఎన్ని ఇచ్చారు అనేది. కంపోజిషన్ అనేది కూడా RMS లో ఉంటుంది. ఇది కూడా లిటిల్ బిట్ ఈజీ టాపిక్. సో ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 20 కాన్సెప్ట్స్ డివైడ్ చేసుకున్నట్లయితే సుమారుగా 23 పాయింట్స్ అయితే వచ్చాయి. సో మనం ఇక్కడ ఒకసారి చూద్దాం ఏంటి అని అంటే ఈ వొకాబులరీ, నెక్స్ట్ ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సింపుల్ లిటిల్ బిట్ కాన్సెప్ట్స్ అనేది మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేద్దాం. అంటే మనం దేని మీద ఫోకస్ పెట్టాలి, మన పర్సనల్గా దేని మీద ఫోకస్ పెడతాం. అదేవిధంగా జస్ట్ మినిట్. సో చూడండి, ఇక్కడ మనం 1 by 1 కాన్సెప్ట్స్ మనము ఏదైతే మనం ఈజీగా ఈ వొకాబులరీ ఏదైతే ఉందో, సో ఈ వొకాబులరీ అనేది మనం నేర్చుకొని ఇచ్చేయాలి. దీనికి ఒక లిస్ట్ ఉంటుంది. సో ఈ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి టైప్స్ ఆఫ్ టెన్సెస్, ఫార్మ్స్, సినోనిమ్స్. ఈ సినోనిమ్స్ కూడా సేమ్. తర్వాత సింగులర్ ప్లూరల్స్ ఉంటాయి. సింగులర్ ప్లూరల్స్ కూడా మనం కొన్ని డిస్కస్ చేస్తాం. దీంట్లో కూడా ఈ లిటిల్ బిట్ ఈజీగా ఉంటుంది. మనకి అవి ఏమేమి తెలిస్తే దానికి మనం బై హార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి రైమింగ్ వర్డ్స్, తర్వాత ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్, తర్వాత హార్మోనియమ్స్, తర్వాత కరెక్ట్ స్పెల్లింగ్, తర్వాత యాంటోనియమ్స్, తర్వాత కాంప్రహెన్సివ్ ప్యాసేజ్. సో ఇక్కడ మనం టాపిక్స్ తీసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 8 9 ఆల్మోస్ట్ 10 టాపిక్స్. అంటే కంపోజిషన్తో మనం యాడ్ చేసుకుంటే సుమారు 10 టాపిక్స్ వరకు దీంట్లో మనం నేర్చుకోవడానికి ఏముండదు. మనకి ఇంగ్లీష్ గ్రామర్ మీద పట్టుంటే మనం ఈజీగా మిగతా టాపిక్స్ అనేవి హ్యాండిల్ చేయొచ్చు. సో ఇది ఏంటంటే కమింగ్ టు లెర్నింగ్ కంటిన్యూస్ జరుగుతున్న దాన్ని బట్టి మనకి ఇక్కడ ఈ మిగతా టాపిక్స్ అనేది ఆటోమేటిక్గా కవర్ అవుతాయి. సో ఇక్కడ మనం ప్రైమరీ ఫోకస్ పెట్టాల్సింది ఈ కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు ఏదైతే ఈ కాన్సెప్ట్ ఉందో దాని మీద మనం ఫోకస్ పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మిగతా కాన్సెప్ట్స్ అనేవి కూడా ఆటోమేటిక్గా మీకు క్లాసెస్లో జరుగుతున్న కొద్ది మీకు అర్థమవుతుంటుంది ఏ విధంగా ఉంటాయి, ఆ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ని ఏ విధంగా మనం ఈజీగా కవర్ చేసుకోవాలి అనే దాని మీద మీకు మేము గైడ్ చేస్తుంటాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ని టాపిక్స్ మీకు చూపించాం, 23 టాపిక్స్ అనేది చూపించాం. సో అవుట్ ఆఫ్ 23కి సుమారుగా ఒక 10 టాపిక్స్ అనేవి మనం దాని మీద మనం కొత్తగా నేర్చుకోవడానికి ఏముండదు. మనకి ఎగ్జిస్టింగ్ ఉన్న దాంతో పాటు మన లెర్నింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం దృష్టి పెట్టాల్సింది 13 టాపిక్లు మాత్రమే. అంటే జస్ట్ లైక్ 13 టాపిక్స్ని మనం ఇక్కడ లిటిల్ బిట్గా మనం అవగాహన చేసుకుంటాం. సో దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ అనేది సాగిస్తాం అనమాట. సో అంటే చాలా మీరు భయపడొచ్చు, అరే ఇంత నేను నేర్చుకోవడానికి నాకు టైం సరిపోదేమో అనేసి మీరు కొంచెం భయపడొచ్చు. సో అదేం భయపడకండి. సో ఇప్పుడు మనకు 23 టాపిక్స్ మీకు కనిపిస్తున్నాయి. దీంట్లో మనం కొత్తగా నేర్చుకోవడానికి ఏం లేదు. మనం లెర్నింగ్తో పాటు వచ్చేది ఒక 10 టాపిక్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినవి ఏంటి, ఒక 13 టాపిక్స్.
అది ఏదైతే మనం నేర్చుకోవాలనుకుంటున్నామో అది ప్రాపర్గా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. సో సో ఈ విధంగా ఇంగ్లీష్ సిలబస్ అయితే ఉంటుంది. సో ఇంగ్లీష్ సిలబస్ ఈ విధంగా సైనిక్, నవోదయ, ఆర్ఎంఎస్కి ఈ మూడిటికి కలిపి ఉంటుందన్నమాట. ప్రైమరీ ఫోకస్ అనేది మన సైనిక్ ఉంటుంది కాబట్టి కంప్లీట్ గ్రామర్ అనేది 100% రివైజ్ అవుతుంటుంది. ఎవ్రీ 2 డేస్కి ఒక క్లాస్ ఉంటుంది. ఎవ్రీ 2 డేస్కి ఎగ్జామ్ ఉంటుంది. సో క్లాస్ ఎగ్జామ్ అన్నీ కూడా మీరు కంప్లీట్గా కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఎనీ డౌట్స్? ఇంగ్లీష్ టాపిక్ వైజ్ గా ఎగ్జామ్ ఉంటుందా సార్? ఏంటమ్మా? టాపిక్ వైజ్ గా ఎగ్జామ్ ఉంటుందా? ప్రతి రోజు ప్రతి ఏదైతే క్లాస్ ఉంటుందో అది మీకు బిఫోర్ గానే మేము షెడ్యూల్ మీకు చూపిస్తాము. టాపిక్ వైజ్ మీకు ఎగ్జామ్స్ అనేవి కంటిన్యూస్గా ఉంటాయి. సో దానికి తగ్గట్టుగానే మనం ప్రిపరేషన్ సాగిస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి. సో ఐ థింక్ మీకు విజిబుల్ ఉన్నది అనుకుంటా. సో ఇక్కడ డే టు డే ప్రోగ్రామ్ అనేది ఉంటుంది అనమాట. జనరల్గా ఇది ఒక మీకు ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీకు ఒక 9 డేస్ ప్రోగ్రామ్ అనేది చూపించాము. 9 డేస్ కాదు అంటే లాస్ట్ 9 డేస్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, ఏ రోజు సిలబస్ ఏంటి, డే 1 ఏంటి, డే 2 ఏంటి, డే 3 ఏంటి, ఏ చాప్టర్ మనం చేయాలి. సో ఇది లాస్ట్ ఫైనల్ టచ్లోకి వచ్చేటప్పటికి అనమాట. జనరల్గా వచ్చేటప్పటికి మనకి 30 డేస్కి సిలబస్ ఇస్తాం అనమాట. సో డే 1 ఏం జరుగుతుంది, డే 2 ఏం జరుగుతుంది, డే 3 ఏం జరుగుతుంది, డే 4 ఏం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు సిలబస్ అనేది ఒక 1 మంత్ షెడ్యూల్ మీకు బిఫోర్ ఇస్తాం, 1 మంత్ షెడ్యూల్ కంప్లీట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మీకు అగైన్ కూడా నెక్స్ట్ ఇది ఎప్పుడైతే ఫినిష్ అయిపోద్దో నెక్స్ట్ మంత్ షెడ్యూల్ అనేది ఇస్తాం. ఇది మీకు వచ్చేటప్పటికి ఫిబ్రవరి షెడ్యూల్ అనమాట. నెక్స్ట్ మనం ఇదే రీతిలో మనం చూసుకున్నట్లయితే ఇది ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది షెడ్యూల్ జనవరిది. సో నెక్స్ట్ దిస్ ఈజ్ నవంబర్. జస్ట్ మినిట్. ఇది మనకు వచ్చేటప్పటికి డే 1 ఉంది. ఇది ఒక 26 డేస్ షెడ్యూల్. సో ఇది వచ్చేటప్పటికి జూలై అండ్ ఆగస్ట్ షెడ్యూల్ అనమాట, లాస్ట్ మంత్ది. సో ఇక్కడ అక్టోబర్ షెడ్యూల్ ఉంటుంది. నెక్స్ట్ ఇది నవంబరు. సో ఈ విధంగా మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఏ మంత్ షెడ్యూల్ ఆ మంత్ అనేది రిలీజ్ మనం చేస్తుంటాం. ఆ మంత్లో ఉండే హాలిడేస్ని మనం పక్కన పెడుతూ మిగతా దీని మీద మనం షెడ్యూల్ ఫోకస్ పెడతాం. ఆ ఫోకస్ పెట్టి ఏ రోజుకి ఏ క్లాస్ ఉంటుంది అనేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో దాని గురించి మీరు వరి అవ్వాల్సిన పని లేదు. సో ఏ రోజు ఏం ఎగ్జామ్ ఉంటుంది, ఏ చాప్టర్ మీద ఉంటుంది అనేది కూడా చెప్తాము. మీరు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వీక్లీ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. వీక్లీ టెస్టులు కూడా ఉంటాయి అనమాట. సో దానికి తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ అనేది చేయాలి. సో ఇప్పుడు మనము ఎంసీక్యూస్ మ్యాపింగ్ అంటే మనకి ఈ 2025 పేపర్లో ఎంసీక్యూస్ని ఏ విధంగా మ్యాప్ చేశారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఏ విధంగా మ్యాప్ చేశారు, ఎన్ని మార్క్స్ వరకు కవర్ చేశారు అనేది మనం తెలుసుకుందాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి సైనిక్ అనేది ప్రైమరీ ఫోకస్ కాబట్టి సైనిక్లో 25 క్వశ్చన్స్ ఇచ్చారు. 25 ఇంటూ 2 మార్క్స్ అంటే 50 మార్క్స్ అనేది మనకి ఇక్కడ మనం కవర్ చేశారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 25 క్వశ్చన్స్ కూడా విత్ ఇన్ ద సిలబస్ నుంచి మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ కవర్ చేయని సిలబస్లు ఏమైనా ఉన్నాయంటే ప్రిపోజిషన్ ఒకటి కవర్ చేయలేదు, అలాగే టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఒకటి కవర్ చేయలేదు, యాడ్జెక్టివ్స్ ఒకటి కవర్ చేయలేదు, రైమింగ్ వర్డ్స్ కవర్ చేయలేదు. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే లిటిల్ బిట్ ఐటమ్స్ కవర్ చేయలేదు, కానీ మిగతా ఓవరాల్ కాన్సెప్ట్ అయితే మాత్రం అన్ని టాపిక్స్ నుంచి కవర్ చేశారు. కలెక్టివ్ నౌన్స్ నుంచి ఇచ్చారు, కన్ఫ్యూజింగ్ వర్డ్స్ నుంచి ఇచ్చారు ఒక క్వశ్చన్, జెండర్ నుంచి ఇచ్చున్నారు, అదేవిధంగా యాడ్ వెబ్ నుంచి ఇచ్చారు, సింగులర్ ప్రోలో ఏది అనేది ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు, యాంటోనియమ్స్ ఏంటి, సినోనిమ్స్ ఏంటి అని ఇచ్చారు, ఇంకా సెంటెన్స్ ఫార్మేషన్ అని ఇచ్చారు, ఇంటర్జెక్షన్ ఇచ్చారు, ఐడమ్స్ ఇచ్చారు, టెన్స్ ఐడెంటిఫికేషన్ ఇచ్చారు, నెక్స్ట్ నౌన్ ఐడెంటిఫికేషన్ ఇచ్చారు, ప్రొనౌన్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు, అదేవిధంగా కరెక్ట్ స్పెల్లింగ్స్ అనే దీని మీద ఇచ్చారు, ఆర్డరింగ్ వర్డ్స్ మీద ఇచ్చారు, అలాగే ఆర్టికల్ ఒకటి ఇచ్చారు. ఇంకా చూసుకున్నట్లయితే వొకాబులరీలో ఒక క్వశ్చన్ ఇచ్చున్నారు, వెబ్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది దాని మీద కూడా ఒక క్వశ్చన్ ఇచ్చారు, క్వశ్చన్ ట్యాగ్స్ మీద ఇచ్చారు. ఇంకా వచ్చినట్లయితే కాంప్రహెన్సివ్
థీమ్ అనేది దాని మీద కంపోజిషన్ మీద మొత్తం 5 క్వశ్చన్స్ అనేవి ఇచ్చున్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనం ఎంత ఈజీగా ఈ 25 క్వశ్చన్స్కి 50 మార్క్స్కి అవుట్ ఆఫ్ 50కి 50ని ఈజీగా మనం చేయొచ్చు. బట్ మనకి ఎప్పుడైతే సబ్జెక్ట్ మీద పట్టు ఉంటుందో ఆ రోజు మాత్రమే మనం చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సిలబస్ అనేది కవర్ చేస్తారు. సో సిలబస్ని మనం ప్రాపర్గా ఐడియా ఉన్నాక మిగతాది మనం ఏం చేయాలంటే అంటే టోటల్ 25 క్వశ్చన్స్ కూడా విత్ ఇన్ ద సిలబస్ ఇచ్చారు. ఇక్కడ మనం అవుట్ ఆఫ్ 25కి 20 20 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ గ్రామటికల్ పార్ట్ మీద ఉన్నాయి. ఒక 5 క్వశ్చన్స్ అనేవి కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ కాబట్టి అది ఈజీగా చదువుకొని చేయొచ్చు. సో ఇక్కడ మనం 20 ఇంటూ 2Z అంటే 40 మార్క్స్ ప్లస్ కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ 10 మార్క్స్. సో వీటి మీద ఫోకస్ చేయాలి. ఇది ఏ విధంగా ఉంటుందంటే ఇది కీ టర్నింగ్ సబ్జెక్ట్ అనమాట. దీంట్లో ఎవరైతే మార్క్స్ ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళకి సీట్ అనేది ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఇది స్కోరింగ్ సబ్జెక్ట్. అంటే ఇక్కడ ఉండే 23 టాపిక్స్ నుంచి వాళ్ళు బియాండ్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జీకే తీసుకున్నట్లయితే జీకే అనేది ఒక ఆప్షన్. సో అక్కడ ఎక్కడి నుంచైనా క్వశ్చన్ అడగచ్చు. సో బియాండ్ వెళ్ళొచ్చు. సో అందుకు అక్కడ మనం కొన్నిసార్లు కొన్ని టాపిక్స్ని మనం కవర్ చేయలేని పరిస్థితులు కూడా ఉంటాయి అనమాట. ఎందుకనంటే ఏ ఏ డెప్త్లోకి వెళ్ళి అడిగినా వాడిని మనం ఏం పాయింట్అవుట్ చేయడానికి ఉండదు. బట్ ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి మీకు లిటిల్ బిట్ ఏవైతే ఒక 13-14 టాపిక్స్ ఉన్నాయో వాటి మీద మనం ప్రాపర్ అవగాహన చేసుకుంటే 50 అవుట్ ఆఫ్ 50 అనేది ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఇంగ్లీష్ తాలూకా సిలబస్ అయితే ఉంటుంది. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉందా? నో సార్. No, sir. మిగతా వాళ్ళు అభయరామ్ అండ్ పవన్ సూర్య, మనోత్ రెడ్డి. No, sir. ఏంటమ్మా? No, sir. ఓకే. సో మీలో ఎంతమందికి తెలుసు 5 AM లెర్నింగ్ అనేది మీ లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ చేస్తుందని మీలో ఎంతమందికి తెలుసు? Me, sir. మీ సార్. Sir, me, sir. ఏంటి దాని ఉపయోగం మీ ఏంటి? సార్. No, sir. చెప్పండి దాని ఉపయోగం ఏంటి? If we wake up early in the morning, our brain will be sharp, sir. తెలుగులో చెప్పు పర్లేదు. అందరికీ అర్థం. Sir, మనం ఉదయాన్నే లేస్తే మన బ్రెయిన్ షార్ప్ ఉంటుంది సార్. లేస్తే బ్రెయిన్ షార్ప్ ఉంటుంది, బాగా వినొచ్చు, బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. ఇంకా సార్ సార్ ఇంకా కాన్సన్ట్రేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది సార్. కాన్సన్ట్రేషన్. రైట్ రైట్. మీకు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటో తెలుసా? తెలీదు సార్. దేవుడు అంటే జనరల్గా మన ప్రాచీన భారత సంస్కృతిలో ఏంటంటే మనకి బ్రహ్మ ముహూర్తం అనేది చాలా వాల్యుబుల్ అనమాట. సో ఈ బ్రహ్మ ముహూర్తానికి మరొక పేరు ఏంటి అంటే జ్ఞానోదయ సమయం అని కూడా అంటారు. జ్ఞానోదయ సమయం అంటే మనం ఏదైతే మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తామో అది ఏ సమయాన్ని అయితే వాడతాం దాన్ని జ్ఞానోదయ సమయం. జ్ఞానము ఉదయాన్నే నేర్చుకుంటాం కాబట్టి జ్ఞానోదయ సమయం. సో ఇది సూర్యోదయానికి 1.5 hours బిఫోర్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 o'clockకి సూర్యుడు రైజింగ్ ఉంటుంది అనుకోండి. 1.5 hours అంటే 4:30 నుంచే మనం క్లాస్ స్టార్ట్ అవ్వాలి. కానీ మనం 5 o'clock స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీకు అందరూ నైట్ స్ట్రైన్ అవుతారు, మళ్ళీ మార్నింగ్ లెగడానికి ఇబ్బంది పడతారనేసి మేము కనీసం 5 o'clock స్టార్ట్ చేస్తాం. సో దాన్ని మనం మన బేస్ ఏంటి అని అంటే మెయిన్ కాన్సెప్ట్ బ్రహ్మముహూర్తం. బ్రహ్మముహూర్తంలో మనం దేన్నైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా 100% జరగడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఏదైతే మనం అనుకుంటామో. సో బ్రహ్మముహూర్తంలో విద్యాభ్యాసం కానీ, ధ్యానం చేయడం కానీ, యోగం చేయడం కానీ, అదే యోగా చేయడం కానీ,
లేదంటే కొంతమంది దాన్ని ఏమంటారు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించడం కానీ దానివల్ల మన తలకి బ్రెయిన్ అనేది మీరు అనేటట్లు షార్ప్గా మారడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఇక్కడ ఉండే ముఖ్యమైన కొన్ని పాయింట్స్ మనం తీసుకున్నట్లయితే తెల్లవారుజామున మనము ఎప్పుడైతే చదువుతామో మన మేధస్సు అనేది పెరుగుతుంటుంది. అదేవిధంగా మన మనస్సు అనేది అలసట లేకుండా ఉంటుంది, చురుకుగా పనిచేస్తుంది, మరియు మంచి సృజనాత్మకతతో మంచి ఉత్తమమైన పనితీరుని కనపరుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన పఠన సామర్థ్యం అంటే బ్రహ్మముహూర్తంలో చదివిన విషయాలు ఈజీగా గుర్తుండిపోతాయి. ఈ టైంలో మెదడు పూర్తి స్థాయిలో పనిచేయాలి, 100% ఎందుకంటే మనం నైట్ మొత్తం పడుకొని లెగుస్తాం కదా, తెల్లవారింటి లెగిసి చదివేటప్పటికి ఏంటంటే 100% పనిచేయడానికి సహకరిస్తుంది అనమాట. మెదడు అనేది సహకరిస్తుంది. ఎలాంటి ముద్దుబారిన స్టూడెంట్ అయినా 100% సక్సెస్ రేట్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆరోగ్యపరంగా కూడా తెల్లవారుజామున మనం లేగడం వల్ల మన బ్రీతింగ్ అనేది అదేవిధంగా బ్రీతింగ్ అనేది బాగుంటుంది. అలా విధంగా చాలా మంది ప్రాణాయామం వల్ల అలాంటివి చేస్తుంటారు. దీనివల్ల వాళ్ళ తాలూకా హెల్త్ అనేది మంచి స్థాయిలో ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడైతే మనం మనకి ఏం కావాలో మనం పరితపిస్తామో ఒక బ్రహ్మముహూర్తంలో, అంటే నాకు సైనిక్లో సీట్ కావాలి, లేదా నాకు ఆర్ఎంఎస్లో సీట్ కావాలి, లేదనుకుంటే నాకు నవోదయలో సీట్ కావాలని పరితపిస్తామో అది 100% జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా కావాలనుకుంటే మీరు ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళొచ్చు. అంటే ప్రాచీన సంస్కృతుల గురించి ఏమైనా పుస్తకాలు ఉంటే చదవచ్చు, లేదంటే మీకు దగ్గరలో ఉండే రిలేటివ్స్ నుంచి మీరు తెలుసుకోవచ్చు. సో వాళ్ళు ఏం చెప్తారు మీరు ఒక్కసారి వినండి. సో బ్రహ్మముహూర్తం తాలూకు ఆవశ్యకత ఏంటి అనేది వాళ్ళు తెలియజేస్తారన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సైనిక్ స్కూల్స్కి, కార్పొరేట్ స్కూల్స్కి యాజ్ అ పేరెంట్స్గా మీరు ఉన్నారు కదా. సో మీరు ఆల్మోస్ట్ సైనిక్లో సీట్ కొట్టి అంత ఫీజులు కట్టి అక్కడ చదివించాల్సినంత అవసరం ఏముంది చెప్పండి? మీకు ఏం తెలుసు చెప్పండి సార్ అది. ఎనీవన్? లైఫ్ సెటిల్ అయిపోతుంది సార్. ఏ విధంగా సెటిల్ అవుద్ది అనుకుంటున్నారు? బాగా సెటిల్ అవుతుంది సార్. బాగా హ్యాపీగా ఉండొచ్చు సార్. ఇప్పుడు బాగా చదివితే మళ్ళీ పెద్ద అయిన తర్వాత బాగా హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు బాగా చదివితే పెద్ద అయిన తర్వాత హ్యాపీగా ఉండొచ్చు. నెక్స్ట్ సార్ డిసిప్లైన్ ఉంటుంది. నెక్స్ట్ వే ఆఫ్ బిహేవియర్. వే ఆఫ్ బిహేవియర్ ఇది కూడా డిసిప్లిన్ ఉన్నది పార్ట్. ఇంకా లెర్నింగ్ ఇంకా ఫిజికల్ అండ్ మెంటల్. ఫిజికల్ ఆర్ మెంటల్గా మనం ఇది అవుతాం. సార్ రీడింగ్ అభేరం రీడింగ్. నెక్స్ట్ హరికేష్ చెప్పండి. బ్యూటిఫుల్ లైఫ్. రిపీట్ అగైన్. మిలిటరీ సైడ్ పోవడానికి సార్ మిలిటరీ సైబోర్డ్ సార్. మిలిటరీ సైబోర్డ్ ఇస్ ఈజీ సార్. ఓకే నాకు మీరు చెప్పింది కరెక్ట్ అర్థం కాలేదు సార్, ఒకసారి రిపీట్ చేయరా? మిలిటరీ సైడ్ పోవడానికి ఈజీగా మిలిటరీ సైబోర్డ్ ఈజ్ ఈజీ సార్. మిలిటరీ సైడ్ పోవడానికి మిలిటరీకి పోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సో జనరల్గా మీరు అనుకుంటారు సైనిక్ స్కూల్స్లో చదివితే లైఫ్ సెటిల్ అయిపోద్ది, బాగా చెప్తారు, ఇంకోటి అనేసి డిఫరెంట్ థాట్స్ అనేవి ఉంటాయి. బట్ సైనిక్కి కార్పొరేట్ స్కూల్స్కి మధ్యన ఉండే తేడా ఏంటి అని అంటే, ఒక సైనిక్ స్కూల్స్లో ఉండే ఇదంతా కూడాను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్స్లో సైనిక్ స్కూల్స్ అనేవి నడుస్తాయి. ఇది ఒక సిస్టమేటిక్ లెర్నింగ్ ఉంటుంది. సిస్టమేటిక్ అని అంటే వాళ్ళు ఒక సిబిఎస్ఈ కరికులం ఫాలో అవుతారు. ఏ రోజు ఏం జరగాలి అనేది కంప్లీట్ ఉంటుంది. ఎన్ని గంటలకు పిల్లోడు లెగాలి, ఎన్ని గంటలకు పిల్లోడు పడుకోవాలనేది వాళ్ళ కంప్లీట్ కరికులంలోనే ఉంటుంది అనమాట. నీట్గా డిజైన్ చేసిస్తారు అన్నమాట.
సో ఇక్కడ సైనిక్ స్కూల్స్ వచ్చేటప్పటికి ఇది దేనికోసం ఉద్దేశించి పెట్టారు అని అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఓ, పిల్లలు అనేది చేరాలి అని అనుకుంటే వాళ్ళకి మొదటి అంటే విద్యార్థి స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు అంటే దేశభక్తి అంటే దేశభక్తి నాయకత్వ లక్షణాలు అదేవిధంగా వాళ్ళ తాలూకా బాడీ లాంగ్వేజ్ వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడాను విద్యార్థి స్థాయి నుంచి డెవలప్ చేయడం కోసం ఈ సైనిక్ స్కూల్స్ పెట్టి దాంట్లోంచి ఎన్డీఏలోకి తీసుకుని దాంట్లోంచి ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సెస్లో ఆఫీసర్స్ కింద తీసుకుంటారు అనమాట. ఇక మన కార్పొరేట్ స్కూల్స్ వచ్చేటప్పటికి ఈ స్కూల్ ఆ స్కూల్ అని నేనేం పేరు పెట్టేయని చెప్పేదేమి ఉండదు. వాళ్ళంతా కూడాను 1 lakh 2 lakh మా అబ్బాయి ఎక్కడ చదువుతుంది, మా అబ్బాయి పలానా సో అండ్ సో స్కూల్లో చదువుతున్నారు, మేము 2 lakh ఫీజు పే చేస్తున్నాం. సో చివరి ఆఖరికి అంటే 100% పీపుల్ ఫెయిల్ అవ్వరు. కొంతమంది పీపుల్ ఏంటంటే ఎప్పుడు కూడా కార్పొరేట్ సంస్థలు ఎలా ఉంటాయంటే రిజల్ట్ వచ్చే వారి మీద వాళ్ళు దృష్టి పెడతారన్నమాట. సైనిక్ నవోదయ అలాంటివి ఏంటి అని అంటే ఎవరైతే వాళ్ళ స్కూల్లో జాయిన్ అవుతారో అందరినీ ఒకే రీతిగా చూస్తారు. మోరోవర్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు 100 మంది తెలివైన పిల్లలు మాత్రమే అక్కడ జాయిన్ అవుతారు. మీరు తెలివైన వాళ్ళు అయితేనే మీకు అక్కడ సీట్ వస్తుంది. మీకు సీట్ అంతేగాని మా దగ్గర డబ్బులు ఉన్నాయి మాకు సీట్ వచ్చేస్తుందని అనేసి భ్రమ అయితే ఏముండదు. ఇక్కడ ఎవరవని ఎంట్రన్స్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ క్రాక్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి. కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత స్క్రూటనైజేషన్ అయిన తర్వాత మాత్రమే మీకు సీట్ వస్తుంది. సో ఇక్కడ నవోదయ సైనిక్ డిఫరెన్స్ ఏంటి అంటే నవోదయకి మెడికల్ ఏమి ఉండదు, సైనిక్ మెడికల్ ఉంటుంది. అది ఒకటే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఆల్మోస్ట్ జరిగినట్టు ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సైనిక్ తాలూకా లక్ష్యాలు మనం చూసుకున్నట్లయితే ఎన్డీఏలోకి మెయిన్ ఫోకస్ ఎన్డీఏ పెడతారన్నమాట. సో ఇక్కడ సిబిఎస్ఈ కరికులం ఫాలో అవుతారు. అలాగే మిలిటరీ శిక్షణ లాగా ఉంటుంది అనమాట. మనం జనరల్గా ఎన్సిసి వాళ్ళని చూస్తుంటాం. మిలిటరీ శిక్షణ అంటే రోజు మార్నింగ్ లైక్ తొందరగా వేకప్ చేయించడం, పరిగెట్టించడం ఇలాంటివి ఉంటాయి అనమాట. సో ఉదయం 5 o'clockకి రొటీన్ స్టార్ట్ అయితే నైట్ 9 to 10 వరకు మీకు నడుస్తుంటుంది. సో అక్కడ మీకు శారీరక మానసిక పరిణితి అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. అంటే అక్కడ చదువులు ఉంటాయి, ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి అనమాట. పక్కా హాస్టల్లో ఉండాలి, రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే ఉండవు. సో ఇక్కడ మనం మన కెరీర్ అంతా కూడాను ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సెస్లో ఆఫీసర్ క్యాడర్లో ఉండడానికి మనకి ఎక్కువ అవకాశాలు అనేవి మనకు కనిపిస్తాయి అనమాట. సో ఈ రోజు సైనిక్ స్కూల్స్లో ఎవరైతే చదువుతారో వాళ్ళు ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ నేవీ కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కానీ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళొక ఆఫీసర్లా మెరుపు కిరణంలా మెరుస్తారు. ఆ మెరిసే రోజు కోసం మీరు ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే గానీ అది జరగదు. ఎందుకంటే ఏదో నేను 10th క్లాస్ వరకు ఎక్కడో చదివేసి నేను ఇంటర్మీడియట్ నేను మా పక్కుండే కాలేజీలో చదువుకొని నేను డైరెక్ట్గా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో నేను సినిమాలో చూసేటట్లు ఆఫీసర్ కింద వెళ్ళిపోతాను అనుకుంటే అది ఎక్కడో జరిగే మిరాకిల్ పాయింట్స్లో జరుగుతుంది తప్ప కానీ అందరికీ అలా జరగదు. బట్ మీరు ఎవరైతే సైనిక్ స్కూల్స్లో చదువుతారో సైనిక్ స్కూల్లో చదివే వాళ్ళందరూ కూడా 25% రిజర్వేషన్ ఫర్ ఎన్డీఏలోకి వెళ్ళేటప్పుడు ఉంటుంది. వన్స్ ఎన్డీఏ అంటే ఆల్మోస్ట్ ఇది ఒక డిగ్రీ లాంటిది అనమాట, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. అక్కడ నుంచి మళ్ళీ మీకు ఐఎంసి అంటే ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ అని ఉంటుంది, ఇండియన్ నేవల్ అకాడమీ అని ఉంటుంది, ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అని ఉంటుంది, ఐఏఏ. సో వీటిలోకి తీసుకుంటారు అనమాట. అంటే మీకు వన్స్ ఎన్డీఏలో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రొఫెషన్ మీద మీకు ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్మీడియట్ చేశాక డిగ్రీ చేసి పీజీ అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని స్పెషలైజేషన్ ఎలా చేస్తామో సేమ్ వేలో మనకి ఏదైతే మనం వింగ్లోకి వెళ్తామో ఆ వింగ్కి సంబంధించి మనం ఏ కోర్కి అయితే సెలెక్ట్ అవుతామో ఆ కోర్లో మనకు కంప్లీట్ అవగాహన ఉండేటట్లు ఆఫీసర్ స్థాయిలో మనకి సన్నద్ధంగా తయారు చేయడానికి అవకాశాలు అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మన తల కెరీర్ అనేది స్టార్ట్ అవుతుంది, మంచి లైఫ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి బాగా చెప్తారు అనేది కాదు, మంచిగా చెప్తారు. బాగా చెప్పడం మంచిగా, బాగా అంటే ఎక్కువ చెప్పడం అని అనుకోవచ్చు, కానీ పిల్లోడికి ఏది అవసరం దాన్నే చెప్తారు. సో ఎంతవరకు అవసరం అనేది దాన్నే చెప్తారు, బట్టి పట్టించడం అలాంటివి ఏమి ఉండవు. సో మీ లైఫ్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సైనిక్ స్కూల్లో సీట్ వచ్చిందంటే. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ దగ్గరలో ఎవరైనా సైనిక్ స్కూల్లో చదువుతున్న పిల్లలు చూడండి, వాళ్ళు తలక యాటిట్యూడ్ వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా మీకు
యాక్ట్ చేస్తున్నాడు అనేది చూడండి. దానివల్ల మీకు కొంత అవగాహన అనేది అయితే వస్తుంటుంది. సో ఈ విధంగా సైనిక్ స్కూల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో కార్పొరేట్ సైనిక్ స్కూల్స్ మధ్యన డిఫరెన్స్ అనేది నేను ఎక్కువగా చెప్పాలనుకోలేదు, ఎందుకంటే అది నన్ అదర్ దాన్ టాపిక్. బట్ లిటిల్ బిట్ పార్ట్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీ అందరికి? సార్ విచ్ ఈస్ ద బెస్ట్ సైనిక్ స్కూల్ సార్ ఇన్ ఇండియా? బెస్ట్ అనేది మనం ఏం చెప్పలేము. మీరు అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే విచ్ ఇస్ ద బెస్ట్ అనేది మనం దేన్ని మనం అలాగ ఐడెంటిఫై చేయకూడదు. అన్ని స్కూల్స్ కూడా మంచివేని. సో మీకు ఏదైతే స్కూల్లో సీట్ వస్తుందో ఆ స్కూల్ బెస్ట్ స్కూల్ అనుకోవాలి. మీకు ఏ స్కూల్లో సీట్ వస్తుందో ఆ స్కూల్ బెస్ట్ స్కూల్ అనుకుని చదువుకుంటే మీ లైఫ్ అనేది ఆటోమేటిక్గా కెరీర్ ఒక ఉన్నత స్థాయిలో ఉంటుంది అనమాట. నెక్స్ట్. Sir, it is up to 10th, right? Yes, sir. Tell me, sir. Starting from 6th class to 10th class or 12th class? Sir, something, your voice is something disturbance, sir. Sir, what I'm asking is, so starting from 6th class to 10th or till 12th it will be? Yes, sir. See, from 6th to 12th, sir. From 6th to 12th. Okay, after 12th, we need to come out and do BTech or something, or No, after 12th, the people who are outing from Sainik schools, they 90% people are going to NDS. Okay. NDA, National Defense Academy. Okay. Okay. Sir, RMS schools, There are multiple ways. Just a minute. There are multiple ways to settle the career in Indian Navy, Army, or Air Force. We had already published different type of articles in our blog, and day by day you can learn something more about the institutions, how to settle the officer in Indian Navy, Army, Air Force. This is one of the ways what we are screaming right now. Okay. Yes, this is one of the way only. So there are number of ways, but easily can able to handle this type of way. So I think you heard about that Bipin Rawat. Bipin Rawat, you know? Yes, sir. Yeah. Yes, actually, he was died in a helicopter accident Yeah. while traveling from one of the Sainik school in Tamil Nadu to air base. So what he is also coming from Sainik school. So he is a Sainik school student. So that the Sainik school students have an opportunity to grow their career up to almost brigadier life. మీకు సైనిక్ స్కూల్లో చదివే పిల్లలు ఆల్మోస్ట్ బ్రిగేడియర్ స్థాయిలో ఎదిగే ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అందుకు సైనిక్ స్కూల్స్ కి అంత స్పెషలైజేషన్ ఉంటుంది. వన్ బై వన్ క్వశ్చన్ అడగండి. చెప్పండి సార్. Yeah, actually, while you are speaking, right, we are getting students from someone. If you don't mind, can you keep them to be unmuted? Yes, just a minute. I will unmute some. Yeah, tell me, sir, right now. Sir, so yeah, so you meant to say that after 12th, so we can opt for NDA and accordingly we can go it for our career. Yes. After 12th, when we opt NDA, there would be a good life. Because NDA is not a simple exam. It is a typical exam, like almost UPSC. Yeah. So people every 6 months there would be a notification, almost 342 or 400 admissions in there and in there, and we have to prepare according to the I think according to the eligibility or available admissions. అది అంత సింపుల్ అయితే కాదు. మీరు అనుకున్నంత ఇప్పుడు అవుట్ ఆఫ్ మన ఎవ్రీ ఇయర్ సైనిక్ స్కూల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 5,000 పీపుల్ అవుట్ అవుతుంటారు.
అంటే 5,000 అంటే ఒక 50 స్కూల్స్ ఉన్నాయనుకోండి, ఒక 100 పీపుల్ లెక్క మనం తీసుకుంటే 5,000 పీపుల్ అవుట్ అవుతారు. సో అందులో ఒక 6 మంత్స్లో ఒక 20% పీపుల్కి మాత్రమే సీట్ రావడానికి అవకాశం ఉంటుంది ఒక 1 ఇయర్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఒక 400 సీట్స్ వేసుకుంటే 400 ఇంటూ 400 ఒక 800 వేసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 20% పీపుల్కి మాత్రమే ఎన్డీఏలో ఒక ఆప్షన్ ఉంటుంది. సో రిమైనింగ్ వుడ్ బి సెటిల్డ్ ఇన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెగ్మెంట్స్. Okay. ఎనీ డౌట్ సార్? Okay, sir. Yeah, it's clear. యా ఓకే. నెక్స్ట్ అభిరామ్, ఎనీ డౌట్ ఆస్క్ మీ. వినూతున్నారెడ్డి. సార్ గర్ల్స్ కి ఆపర్చునిటీ ఎలా ఉంటుంది సార్? గర్ల్స్ సేమ్, బోత్ ఆర్ ఆపర్చునిటీ ఆర్ సేమ్. బట్ గర్ల్స్ ఇనిషియల్ డేస్లో రీసెంట్ టైమ్స్ వరకు కూడా గర్ల్స్ అనేది సైన్స్ స్కూల్స్లో పెట్టలేదు. సో ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నుంచి గర్ల్స్కి ఇచ్చారు కాబట్టి ప్రజెంట్ కరెంట్లీ 10% రిజర్వేషన్ అయితే గర్ల్స్కి ఉంది సైనిక్ స్కూల్స్లో. ఆఫీసర్ స్థాయిలో కూడా సేమ్ అలా బాగానే ఉంటుంది. వాళ్ళకి లైఫ్ అనేది వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది ఏమి ఉండదు, మంచి లైఫ్ ఉంటుంది. వన్స్ సైనిక్ స్కూల్ అడ్మిషన్ వచ్చిందంటే వాళ్ళు ఆల్మోస్ట్ మంచి లైఫ్ ఉంటుంది. ఎందుకంటే డిఫెన్స్ వైపు వచ్చే వాళ్ళు తక్కువ మంది గర్ల్స్. సో అందుకు వాళ్ళకి ఖచ్చితంగా అయితే మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఓకే ఓకే. పవన్ సూర్య ఆల్మోస్ట్ తెలుసు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? నో సార్. ఓకే. కేశవరెడ్డి గారు. ఓకే. మోనిత్ రెడ్డి. Yes, sir. It's all clear. Just now we had a comment. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి, దానికి దగ్గర రిప్లై అనేది ఇస్తాము. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి టుమారో కూడా మార్నింగ్ 5 o'clock సెషన్ ఉంటుంది. ఇట్ మైట్ బి డిస్కస్డ్ ఆన్ ఇంటెలిజెన్స్. సో టాపిక్స్ ఎలా ఉంటాయి, దాన్ని మనం ఏ విధంగా కవర్ చేయాలనేది రేపు మార్నింగ్ డిస్కస్ చేద్దాం. సో ఫ్రమ్ the day of Monday, the syllabus, mathematics syllabus would be started. సో దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉండదు అన్నది మనం డిసైడ్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. చెప్పండి, పర్లేదు. Sir, today evening class is there? No. Today there is no class. We will update the. You don't worry about the syllabus and classes. We will give the schedule. You just follow the schedule accordingly. Okay. Right now, summer is ongoing. Some people are engaging on summer vacations. So that we had arranged the morning sessions completely focusing on basic chapters like mathematics. So that almost next 40 days there would be a mathematics basic sessions. So all should attend those sessions and to strengthen their concepts in mathematics. Moreover, the remaining leisure times and remaining days, we will arrange some special classes also, depending upon children interest. Okay. Okay, sir. Okay, thank you to all. Have a nice day. Jai Hind. Thank you, sir. Thank you.